మధ్యప్రదేశ్‌లోని దామోస్ జిల్లాలో ఒక షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. వివరాల్లోకి వెళ్తే మధ్యప్రదేశ్ దామోస్‌లో 14 సంవత్సరాల 10వ తరగతి చదువుతున్న రిషి పరీక్షల్లో జవాబులు చూపించడానికి నిరాకరించాడనే కారణంతో క్లాస్‌మేట్స్ అతన్ని కత్తితో పొడచబడి చంపారు. దీంతో 8 మంది మైనర్లను పోలీసులు అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. డీటెయిల్స్ లోకి వెళ్తే రిషి అగర్వాల్ ఇమ్లాయి గ్రామంకి చెందిన 10th క్లాస్ విద్యార్థి. అతను అనిమియా సమస్యతో బాధపడుతున్నాడు. అనిమియా అంటే రక్తస్రావాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది. కాగా పరీక్షల్లో జవాబులను చూపించమని డిమాండ్ చేసిన క్లాస్మేట్స్ తో మొదటిసారి ఫిబ్రవరి 27న క్లాస్ జరిగింది. దాని తర్వాత మళ్ళీ మార్చి 2న ఎగ్జామ్ లో చూపించలేదని మళ్ళీ వాదన పెట్టుకున్నారు. కాగా స్కూల్ గేట్ వద్ద మార్చి 6వ తారీఖున మధ్యాహ్నం 12 గంటల సమయంలో రిషి చివరి పేపర్ పూర్తి చేసి స్కూల్ నుంచి బయటకు వచ్చాడు. అప్పుడు 8 మంది క్లాస్మేట్స్ అందరూ మైనర్లు కత్తులతో దాడి చేసి రిషిని గాయపరిచారు. గాయపడిన రిషిని డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ను తరలించిన కానీ అతను ఐసీయూలో తుది శ్వాస విడిచాడు. దీంతో కొత్వాలి సిటీ ఎస్ఐ హెచ్ఆర్ పాండే ప్రకారం 8 మంది మైనర్లను డీటైన్ చేశారు అని, వారిని ఇంట్రాగేట్ చేస్తున్నామని చెప్పారు. ఐపీసీ సెక్షన్ లో మర్డర్ అండ్ కాన్స్పిరెన్సీ కింద కేసుని రిజిస్టర్ చేశారు. జువెనైల్ జస్టిస్ బోర్డ్ కు కేసును ట్రాన్స్ఫర్ చేశారు. ఇన్వెస్టిగేషన్ అన్ని కోణాల్లో లైక్ కమ్యూనల్ లేదా ఇతర మోటివ్స్ ఏమన్నా ఉన్నాయా అని కూడా చూస్తున్నారు. ఇప్పటికీ రిషి కుటుంబం నుంచి ఏ అధికారిక స్టేట్మెంట్ రాలేదు. కానీ స్థానిక మీడియాలో జస్టిస్ కావాలని క్రై చేస్తున్నారు. రిషి ఏకైక కుమారుడు అని రిపోర్ట్లు కూడా వస్తున్నాయి. స్కూల్ నుంచి ఏ రెస్పాన్స్ లేదు కానీ పోలీసులు స్కూల్ పైన కూడా నిఘా ఉంచారు. ఈ ఇన్సిడెంట్ ను మీరు కూడా ఖండిస్తున్నారు అంటే సబ్స్క్రైబ్ చేయండి. చూద్దాం మనం కూడా ఎంతమంది ఖండిస్తున్నారో మరి.